హలో నమస్తే, నా పేరు అన్నపూర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము సికింద్రాబాద్లో ఉన్న విఘ్నేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న గణపతి టెంపుల్కి వచ్చాము. నేను ఈ టెంపుల్కి 15 years హైదరాబాద్ వచ్చినప్పటి నుండి వద్దాం అనుకుంటున్నాను. కానీ ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం నా జర్నీ అని చెప్పి నేను ఈ టెంపుల్కి వచ్చాము. సో ప్లీజ్ వాచ్ అవుట్ ఫుల్ వీడియో. ఈ టెంపుల్ స్టేషన్ రోడ్ నుండి బస్ స్టాప్కి వెళ్ళే దారి మధ్యలో ఉంది. బయట నుండి చూస్తే టెంపుల్ చాలా చిన్నదిగా అనిపించింది, కానీ లోపలికి వెళ్తే చాలా విశాలంగా ఉంది. అండ్ పక్కనే కొంచెం స్పేస్ కూడా ఉంది బైక్ పార్కింగ్ చేసుకోవడానికి. దేవాలయ చరిత్ర గురించి అక్కడ ఒక బోర్డు మీద పొందుపరిచి ఉంచారు. స్థల పురాణము ప్రకారము శ్రీ గణపతి దేవాలయము సుమారు 200 సంవత్సరంలో అనగా క్రీస్తు శకం 1824 సంవత్సరం, దీనికి సరియగు శకం 1745 తెలుగు సంవత్సరం, స్వస్తి స్త్రీ స్వభానునామ సంవత్సరం గర్భాలయంలో వెలిసి ఉన్న శ్రీ గణపతి స్వామి వారి విగ్రహము రూపొందించినట్లుగా ఆధారము విగ్రహం కింద భాగంలో నిరూపించబడుచున్నది. ప్రస్తుతము స్వామివారి పూజలు అందుకునిచున్న ప్రాంతము 1862 సంవత్సరము నైజాము నవాబులు సరకు రవాణా నిమిత్తము రైల్వే ట్రాక్స్ ప్రారంభం చేసినారని, రైల్వే లైన్ నిర్మాణం చేయుచున్న సమయంలో వారికి విఘ్నములు ఏర్పడినవి. అప్పుడు ప్రస్తుత రైల్వే స్టేషన్ శ్రీ గణపతి ఆలయం గల స్థలము వ్యవసాయ భూమి అని, అట్టి వ్యవసాయ భూమిలో దిగుడు బావి ఉండేదని, ఆ బావిని నీటి సౌకర్యార్థం బాగు చేయు సమయంలో శ్రీ స్వామివారి విగ్రహం బావిలో లభ్యమైనదని పూర్వీకులు చెప్పుచున్నారు. ఇక్కడ మేము గర్భగుడుల అర్చన కోసం టికెట్ తీసుకున్నాము. సో అక్కడ వెయిట్ చేస్తుంటే మా హనీష్ ఇట్లా ఆడుకుంటూ ఉన్నాడు. కంచి పీఠానికి చెందిన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారంట. గణేష్ దేవాలయం ఆగమ శాస్త్రాల ప్రకారం మరియు అందమైన నిర్మాణ విలువలతో నిర్మించబడింది. గణేష్ విగ్రహం వాస్తవానికి ఇది ప్రపంచంలోనే ఈ రకమైన ఏకైక ఆలయం మరియు కాణిపాక గణపతి దేవస్థానం తర్వాత గణేశుడు తన నివాసాన్ని బావిలో కనుగొన్న ఏకైక ఆలయం ఇదే. బయట వినాయకుడు ప్రతిమ ఉంటే దాని ముందు మేము దీపం వెలిగించాము. ఇక్కడ విగ్రహము చతుర్భుజములు కలిగి కుడి చేతులలో అంకుశము, ఎడమ చేతిలో డమరుపాసం కలిగి క్రింది చేయి కాతి మోకాలిపై ముద్రలో బోర్లించుకొని ఎడమ చేతిలో విజపుర ఫలము కలిగి బింబముపై కుడివైపు చంద్రవంక, ఎడమవైపు సూర్యబింబము కలిగి కుబేర స్థానము వైపు వెళ్ళు మూషికారూఢుడై విభిన్న రూపం విరూపాక్ష గణపతి రూపంలో దర్శనమిస్తుంది. ప్రస్తుత దేవాలయం గణపతి సహోదరుడైన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, విష్ణు పరముగా శ్రీరామ బంటు ఆంజనేయ స్వామి, తన మాతాపితరులైన శ్రీ ఉమామహేశ్వరి సమేత ఉమామహేశ్వరులు, శ్రీ ఆదిత్యాది నవగ్రహములు మరియు శ్రీసరాహు కేతు నీలకంఠ విరాధ నారాయణీ మానస కుబ్జికా సమేత సర్పబంధ విగ్రహములు, కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్ర పాలకుడిగా దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. భాద్రపద మాసము చవితి నుండి పౌర్ణమి వరకు గణేష ఉత్సవములు విశేషంగా జరుపబడతాయి. నాకు ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. మీలో కూడా చాలామంది కొన్ని ప్రదేశాలు పక్కనే ఉన్నా వెళ్ళలేకపోవచ్చు. సో అటువంటి జర్నీయే నా యూట్యూబ్ జర్నీ. నా యూట్యూబ్ జర్నీలో అనేక రకాల ట్రావెల్ డివోషనల్ వ్లాగ్స్ వస్తాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. ఏమన్నారు? ఇది బయటకు వచ్చిందా?